అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తనివి తీర వనిత పర్వం. రచన జియో లక్ష్మణ్ గారు. మయూరి పత్రికలో 1992లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? పండు వెన్నెల. డాబా మీద పడుకున్నాడు కుమార్. నిద్రపోలేదు. చల్లగాలికి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు తలలూపుతున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. వాతావరణం హాయిగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది రమణి కుమార్కి. రమణి మదిలో మెదిలేసరికి కుమార్ మనసంతా మధురానుభూతితో నిండిపోయింది. కుమార్కి ఎవరో వ్రాసిన సినిమా పాట గుర్తొచ్చింది. విరహం కూడా సుఖమే కదా అని. కానీ ఇప్పుడు అతడికి విరహం సుఖంగా అనిపించడం లేదు, మధురంగా ఉంది. ఆ రోజు రాత్రి రమణితో కుమార్ గడిపిన క్షణాలు గుర్తొచ్చాయి. మనసంతా ఒక రకమైన హాయి నిండిపోయింది. శరీరంలో ఏదో జిబ్బుమన్ మొదలైంది. కళ్ళు తన్మయంతో మూసుకున్నాడు. రమణి తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని తనని కౌగిలించుకొని పక్కనే పడుకున్నట్టు ఫీల్ అవ్వసాగాడు. ఆమె అందమైన రూపం, పిటపిటలాడే యవ్వనం తనని కవ్విస్తున్నట్లు కలలు కనసాగాడు. రమణి ఎర్రని పెదవులు కుమార్ సున్నితంగా కొరికాడు. అధరాల మధువు జుర్రుకున్నాడు. యాపిల్ పండులాంటి బొగ్గల్ని తనివి తీర ముద్దాడాడు. తన బిగి కౌగిలిలో ఆమెను అదుముకున్నాడు. ఆమె ఉన్నతమైన వక్ష సంపదలో ఉక్కిరి బిక్కిరయ్యాడు కుమార్. శరీరంలో రక్తం వెచ్చగా ప్రవహించసాగింది. రమణి శరీరం మీద నూలు పోగులేదు. ఆమె పాలరాతి బొమ్మలా ఉంది. వెన్నెల్లో మెలమెలా మెరిసిపోతోంది. కుమార్ కూడా దాదాపు అలాగే తయారయ్యాడు. ఇద్దరు డాబా మీద వెన్నట్లో దుప్పట్లో దాక్కున్నారు. కుమార్ కల ఎలా సాగుతూ ఉన్న తరుణంలో కూ అని అతడు పనిచేస్తున్న ఫ్యాక్టరీ సైరన్ వినిపించింది. కుమార్ కల తెగిపోయింది. రమణి అదృశ్యమైపోయింది. రేపు ఆదివారం, డ్యూటీ ఆఫ్. ఊరు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజే విజయనగరం బయలుదేరాడు కుమార్. బస్సు బయలుదేరింది. రమణి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. ఆలోచనలు ఆగిపోగానే బస్సు విజయనగరం చేరుకుంది. ఉరుకుల పరుగులతో రిక్షా మీదకు గెంతాడు కుమార్. రిక్షా దాసన్నపేటలో కుడివైపు సందులో రెండో ఇంటి ముందు ఆగింది. రిక్షా దిగి గేట్ తీసుకొని లోపలికి పరుగు తీశాడు. రమణి కోసం ఇల్లంతా వెతికాడు. కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది చెప్పమా అని అనుకుని పెరట్లోకి వెళ్ళాడు. చక్కటి భంగిమలో ఒంగుని మొక్కలకి నీళ్లు పోస్తున్న రమణిని చూసి అమాంతం అలాగే ఒడిసి పట్టుకొని ఏదో చేద్దామన్న కోరికను ఆపుకుని, హాయ్ రమ్మా, వచ్చేశాను అన్నాడు. రమణి చివ్వున తల తిప్పి, బావా, సంతోషంగా చేరువుగా వస్తూ అంది. ఇప్పుడే నీ ఉత్తరం అందిన తర్వాత ఇంకా రాకుండా ఉంటానా? థ్యాంక్స్ బావా. సిగ్గుపడింది రమణి. రమణి చేతిని తన చేతిలోకి తీసుకుని మరో చెయ్యి ఆమె భుజం వైపు వేసి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళాడు కుమార్. ఇదిగో ఇవేంటో చూడు అంటూ 2 ప్యాకెట్లు అందించాడు. రమణి విప్పి చూసింది. ఒకటి చీర, 2 గోల్డ్ కవరింగ్ చైన్తో రిస్ట్ వాచ్. ఆమె కళ్ళు పత్తి పువ్వులు అయ్యాయి. అబ్బా, చీరంత బాగుందో విప్పి చూసింది. మరి వాచి బాలేదా? గోముగా అన్నాడు కుమార్. నువ్వు నాకేం తెచ్చినా బాగుంటుంది బావా అంది రమణి ఆనందంగా. అయ్యో నా తెలివి మండ, అసలైన మర్చిపోయాను. ఇప్పుడే బజార్లోకి వెళ్ళొస్తానుండు అంటూ పరుగు తీయబోయాడు కుమార్. ఆగు బావా, తర్వాత తెచ్చుకోవచ్చులే అని రమణి కుమార్ చేయబట్టుకొని ఆపింది. అమ్మో, అవి ఇప్పుడు వెరీ వెరీ అర్జెంటు. అసలు అవి లేకపోతే నా ట్రిప్పే వేస్ట్ అని ముందుకు అడుగు వెయ్యబోతూ ఆగి, ఏమిటి వీళ్ళ సంగతి, ఊరెళ్ళారా అడిగాడు కుమార్ సంతోషాన్ని మనసులో దాచుకుంటూ. అవును, అందుకే ఉత్తరం రాసా. ముని పంటితో పెదవి నొక్కుతూ కొంటగా చూస్తూ అంది రమణి. ఆ స్టైల్లో రమణిని చూసి కుమార్ ఇంకా ఆగలేకపోయాడు. దగ్గరికి లాక్కుని ఆమె పెదవుల్ని గట్టిగా ముద్దు పెట్టుకొని వదిలాడు. ఇప్పుడే వస్తా.
ఇంతలో నువ్వు అన్ని పనులు ముగించుకొని రెడీగా ఉండు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రమణి నవ్వుకుంది. ఆ నవ్వు వెనక అర్థం ఒక్క రమణికి మాత్రమే తెలుసు. ఎంత తొందరగా బయటికి వెళ్ళాడో అదే స్పీడ్తో ఆటోలో ఇంటికొచ్చాడు కుమార్. ఆటోలోంచి ఒక బుట్ట దింపాడు. దాని నిండా మల్లెపూలున్నాయి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చాడు. దాని నిండా స్వీట్లున్నాయి. అతడి మనసు మాత్రం అతడి ఆధీనంలో లేదు, రమణి ఆధీనంలో ఉంది. కొత్త పిచ్చాడు పొద్దెరగడు అన్నట్లుంది అతడి పరిస్థితి. ఎందుకు బావా ఇన్ని మల్లెపూలు? రమణి ఆశ్చర్యంగా అడిగింది. వర్షం, మల్లెపూల వర్షంలో తడిసిపోవాలి అన్నాడు కుమార్. తర్వాత తడొద్దువు కానీ ముందు స్నానం చేసి భోంచేద్దురు రండి బావా అంది. భోజనం తర్వాత ఆమె కళ్ళలోకి సెక్సీగా చూస్తూ అడిగాడు. నిద్రపోదాం అంది బుగ్గలు ఎరిపెక్కుతూ ఉండగా. అవును నిద్రపోదాం. ఆడవాళ్ల మాటలకి అర్థాలు వేరులే. నీకు కావాల్సిన నిద్ర నాకు తెలుసు. పద నీళ్లు పెట్టు అన్నాడు కుమార్ బట్టలు విప్పుతూ. వేడినీళ్లలో సరిగంగా స్నానాలు కానిచ్చారు కుమార్, రమణి. చాలా రోజుల నుంచి దాహంతో ఉన్న మనిషికి అమాంతం ఒక నది కనపడితే ఎలా అయిపోతాడో అలా ఉంది కుమార్ పరిస్థితి. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. బంగారు బొమ్మ, శృంగార కొమ్మలాంటి రమణిని చూసి ఎవరికైనా మతిపోక మానదు. కుమారు దాదాపు పిచ్చివాడైపోయాడు. స్నానం పానం ముగించి ఇద్దరూ బెడ్రూమ్లోకి చేరుకున్నారు. బెడ్రూమ్ అంతా మల్లెపూలతో డెకరేట్ చేశాడు కుమార్. స్వీట్స్, పళ్ళు సినిమాలోలా బెడ్ పక్కనే పెట్టుకున్నాడు. తెల్లని ఇస్త్రీ బట్టలు కట్టుకుని సెంటు స్ప్రే చేసుకుని ఒక లవంగం మొంగ నోట్లో వేసుకుని నములుతూ మంచం మీదకు వచ్చి పడుకుని రమణి కోసం చూస్తున్నాడు. రమణి వచ్చింది. శృంగార దేవతలాగా కొత్త చీర కట్టుకుని బిగుతైన జాకెట్ వేసుకుని అందమైన రొమ్ముల అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకుంటూ కళ్ళ నిండా కాటుగా దిద్దుకుని మేన నయనాలను తిప్పుతూ జడ వదులుగా పెరుదులపై నుండి జారుతూ ఉండగా సన్నని తెల్లని నునిపైన నడుముతో విశాలమైన కటి ప్రదేశం కవ్విస్తూ ఉండగా అపర మయూరిలాగా హంసగమన అయి వచ్చింది. విప్పారిన నేత్రాలతో అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు కుమార్. ఇంత అందం రమణిలో ఉంటుందని ఇంతకుముందు గమనించి ఉండకపోవడం తన పొరపాటు. ఒకవేళ గమనిస్తే వాళ్లతో ఆ విధంగా అనేవాడు కాదు. అయితే ఇప్పుడేమైందిలే అని తనలో కుమార్ అనుకున్నాడు. అనుకుని ఆమెను తన మీదకి లాక్కోబోయాడు. ఆమె దూరంగా జరిగింది. ఆమె చేతిలో పాల గ్లాస్ ఉంది. ఆమె ఊపిరిలో వెచ్చదనానికి పాలు మరిగిపోతున్నాయా అన్నట్లు పాలు ఆవిరిలో వస్తున్నాయి. గ్లాస్ అందుకున్నాడు కుమార్. టేబుల్ మీద పెట్టి అలాగే ఆమెను చేతిలో అందుకుని మీదకి లాక్కున్నాడు. కుమార్ కింద, రమణి పైన. పక్కకు తొలగింది రమణి. ఆ తొలగడంలో ఆమె పైట కూడా తొలగింది. బంగారు కలశాలనంటే ఆమె పాలెండ్ల మధ్య సన్నని లోయ కుమార్ని ఎక్కడో తాకింది. ఇంకా ఆగలేకపోయాడు. నీ అధరాల మధువు, హృదయపు బరువు ఉండగా ఇంకా పాలెందుకు రమణి? తమ్మకంతో అన్నాడు కుమార్. ఆమె కూడా అలాగే ఉంది. కళ్ళు మూసుకుంది. కుమారు ఆమెను ఆక్రమించుకున్నాడు. చీర జాకెట్టు విప్పదీశాడు. లంగా బొందు ఊడి రావడం లేదు. ఆ ప్రయత్నంలో ఉండగా ఇంతలో ఎవరో తలుపు మీద చప్పుడు చేశారు. అమ్మాయి అన్న పిలుపు వినపడింది. తుళ్ళిపడి లేచి గాబరాగా చీర జాకెట్టు సర్దుకుంది రమణి. ఎవరు రమ్మా? మామయ్య గొంతులాగా ఉందే అన్నాడు కుమార్ భయంగా. అవును బాబాయ్. అయ్యో చచ్చాం, ఇప్పుడెలాగా? ఉండండి వెళ్ళి తలుపు తీసొస్తాను అంది. మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు. రమణి పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా బాబాయ్, పిన్ని. ఏమమ్మా వచ్చాడా వాడు? అనుమానంగా అడిగాడు రమణి. బాబాయ్ వచ్చారు అని తల ఊపింది రమణి. నమస్కారం మామయ్య అనుకుంటూ లోపల నుంచి తల అది సర్దుకుంటూ వచ్చాడు కుమార్. భలే వాడివయ్యా అంటూ పగలబడి నవ్వాడు రమణి బాబాయ్. పిన్ని ముసిముసిగా నవ్వింది. రమణి పక్కుమని నవ్వింది. కుమార్కి ఏడుపు వచ్చినంత పనైంది. సిగ్గు అవమానంతో తలదించుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయాలని రాలేదోయ్. అయితే ఒక్క మాట, పెద్దల మాట చెద్దన్నపు మూట అన్నారు. ఈ మాట గుర్తుంచుకో అన్నాడు బాబాయ్ సోఫాలో కూర్చుంటూ.
మరైతే రమణి నాకు ఎవ్వరూ ఇంట్లో లేరు, నేను ఒక్కతినే ఉన్నానని ఎందుకు ఉత్తరం రాసింది? చిరు కోపంతో అన్నాడు. కుమార్, ఎందుకు వ్రాసావో చెప్పమ్మా అన్నాడు బాబాయ్ రమణి వైపు తిరిగి చూస్తూ. బాబాయ్ వ్రాయమన్నారు, రాశాను అంది రమణి. అవునోయ్, నేనే రాయమన్నాను. మరి నీ మనోనిగ్రహం ఎలా ఉందో తెలుసుకోమని. నా మనోనిగ్రహానికి ఏం బాగానే ఉంది కానీ తల వంచుకొని అన్నాడు కుమార్. కోతలు కొయ్ లెటర్ చూసి అదరా బదరాగా ఆకలేసిన పులిలాగా పరుగునొచ్చావు అన్నాడు బాబాయ్ నవ్వుతూ. ఎంతకీ మేనల్లుడైతే మాత్రం అంత ఆట పట్టించకూడదండి, తర్వాత మనకే ముప్పు అంది రమణి పిన్ని బాబాయిని మందలిస్తూ. నువ్వు ఊరుకోవే, లేకపోతే నాతో పందెం కాస్తాడా? ఆషాఢ మాసం ఆవకాయ ఏమీ లేదు, మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. పెళ్ళైన వెంటనే ఆషాఢం వస్తే పెళ్ళాన్ని వదిలే పనే లేదు. అమ్మాయిని నీతో పాటు తీసుకెళ్ళవయ్యా అంటే నాకే నీతులు చెప్పాడు. దేనికైనా మనోనిగ్రహం ఉండాలి అన్నాడు. తను ఈ నెల రోజుల అమ్మాయిని కలవను అన్నాడు. దానికి ప్రతిగా నన్ను సిగరెట్లు కాల్చడం మానేయమన్నాడు. నా మనోనిగ్రహం ప్రకారం సంవత్సరాల తరబడి ఉన్న అలవాటుని మానుకున్నాను. కానీ వాడి ఛాలెంజ్ వాడు నిలబెట్టుకోలేకపోయాడు అన్నాడు బాబాయ్ మీసం మెలివేస్తూ. సర్లేండి, ఊరుకోండి, వాడి వయసులో మీ వెధవేషాలు నాకు తెలియనివా అంది పిన్ని. నాయనా, మీరు తలుపులు గట్టిగా వేసుకోండి. అలా మేము సినిమాకి వెళ్ళి బంధువుల ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ ఈ టైంకి కనపడతాం, ఏమండి అంది పిన్ని. బాబాయ్ మోచేత్తో పొడుస్తూ అలాగే పదవే అంటూ బాబాయ్ పిన్నిని అనుసరించాడు. తలుపులు మూసి కుమార్ రమణిని ఎత్తుకుని బెడ్రూమ్లోకి పరుగు తీశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన పూర్తి నవలలు, కథలు, ఎపిసోడ్స్ ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు కామెంట్ చేస్తున్నా, లైక్లు ఇస్తున్నా అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.